భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు క్రాంతి కిరణ్ సూచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో దళితులకు 15% రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాల్సిందిగా కోరుతూ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షులు అరపాక అశోక్ ఈ సందర్భంగా తెలియజేశారు. భారత రాజ్యాంగం సామాజిక న్యాయం, సమానత్వం మరియు బలహీన వర్గాల సాధికారతను ప్రధాన లక్ష్యాలుగా నిర్దేశించిందని వారు పేర్కొన్నారు. అట్లనే అదే రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎలక్షన్లలో కానీ రాబోయే పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఏ ఎలక్షన్స్ ఉన్నా రాజకీయ రిజర్వేషన్ల రూపంగా ఈ 15% రిజర్వేషన్స్ పొలిటికల్ యాంగిల్లో కూడా ఆలోచించి దళితులకు ఈ 15% రిజర్వేషన్స్ ఇవ్వాలని రాష్ట్ర శాఖ బీజేపీ ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర శాఖ గవర్నర్ గారికి రిజర్వేషన్స్ ఇచ్చారు. ఇలా స్టేట్ వైడ్గా అన్ని జిల్లా కార్యాలయాల్లో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ దీని ద్వారా ప్రభుత్వానికి 15% రిజర్వేషన్ దళితులకు రాబోయే ఎలక్షన్ వల్ల అన్నిట్ల ఇంప్లిమెంటేషన్ చేయాలని ద్వారా ప్రభుత్వానికి. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈనాడు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు క్రాంతి కిరణ్ గారి సూచన మేరకు నిన్న వారు ఏదైతే దళితులకి రాజ్యాంగం పరంగా రాజకీయాలలో కూడా 15% రిజర్వేషన్లు కల్పించాలనే ఒక లక్ష్యంతో ఒక ఉద్దేశంతో నిన్న గవర్నర్ గారిని కలవడం జరిగింది. దాన్ని ఫాలో అప్ చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కలెక్టర్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలనే సూచన మేరకు ఈరోజు జగిత్యాల జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు జగిత్యాల కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారికి దళితులకు 15% రిజర్వేషన్లు ఇవ్వాలనే ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నాం. ఏదైతే రాజ్యాంగం ప్రసాదించిన దళితులకు రిజర్వేషన్లు ఉన్నాయో అవి ఇలా మీరు ఉద్యోగాలలో కానీ చదువుకునే విషయంలో కానీ 15% రిజర్వేషన్లు ఇస్తుండ్రు. అట్లనే రాజకీయ ఉన్నతి కోసం దళితుల సమస్యలు చట్టబద్ధంగా రేపు శాసనసభలో కానీ పార్లమెంట్ పరిధిలో కానీ ఒక వేదికల పైన అత్యున్నతమైన వేదికల పైన చర్చకు రావాలనంటే ఆ 15% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో రేపు జరిగే శాసనసభ ఎన్నికల్లో కావచ్చు, పార్లమెంట్ పరిధి ఎన్నికల్లో కావచ్చు, స్థానిక సంస్థలైన ఎంపీడీసీ జడ్పీడీసీ ఎన్నికలలో కావచ్చు, మీరు రాజకీయ రిజర్వేషన్లు కూడా 15% ఇవ్వాలని ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.